ఇక్బాల్ గారు 2 days బ్యాక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఎమ్మెల్సీ పదవిని కూడా వదులుకుంటున్నట్టు ఆయనకు స్పీకర్ ఫార్మెట్లో స్పీకర్ గారికి సబ్మిట్ చేసినట్టు నేను ప్రింట్ మీడియాలోను ఎలక్ట్రానిక్ మీడియాలోను నేను మాకు సంబంధించిన ఎంపీ అభ్యర్థి శాంతమ్మ గారు మరియు మాకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ప్రజలందరూ కూడా గమనించినారు. అందులో భాగంగా ఆయన ఏ పార్టీలో ఉండాలి ఏ పార్టీలో ఉండకూడదు అనేది ఆయన వ్యక్తిగత నిర్ణయం, దాన్ని ఎవరు తప్పుపడ్డానికి లేదు. కానీ ఆయన జగన్మోహన్ రెడ్డి మైనార్టీలకు మోసం చేస్తున్నాడని, మైనార్టీలకు ఏ రకంగా కూడా న్యాయం చేయలేదని అని చెప్పుకొచ్చినాడు. దీనికి నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. 2019 వరకు హిందూపూర్ నియోజకవర్గం ఆయన ఏ రోజు కూడా వైఎస్ఆర్ పార్టీ జెండా మోసిన వ్యక్తి కూడా కాదు. అది మీ అందరికీ తెలుసు. రాజకీయాల్లో కూడా ఆయన చురుకైన పాత్ర ఎక్కడా లేదు. రిటైర్డ్ అయిన తర్వాత సెంట్రల్ ఆఫీస్లో కొన్ని రోజులు పనిచేసినాడు, అది నిజం. దానికి నేను అబద్ధం చెప్పడానికి తయారు లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీల పైన ప్రేమ లేకపోతే పార్టీని ఆ స్థాయి వరకు నిలబెట్టిన నన్ను పక్కన పెట్టి, ఎన్నో కేసులు ఎదుర్కొన్న నన్ను పక్కన పెట్టి, ఆ రోజు ముఖ్యమంత్రి గారు నవీన్ ఏదో ఇట్లా మైనార్టీకి ఇవ్వాలనుకుంటున్నాం, ఇక్బాల్ గారిని తీసుకురావాలనుకుంటున్నాను అన్నప్పుడు నేను ఎక్కడ అబ్జెక్షన్ చెప్పలేదు. స్వతహాగా నాకున్నటువంటి మైనార్టీల పైన ఉన్నటువంటి అభిమానంతో, వాళ్లకు నాకున్నటువంటి బాండింగ్ వల్ల నేను ఎక్కడ దానికి ఎదురు చెప్పలేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు పిలిచి హిందూపూర్ అసెంబ్లీ స్థానానికి టికెట్ ఇచ్చి ఓడిపోయిన తర్వాత వెంటనే మరొకసారి ఎమ్మెల్సీ ఇచ్చి హిందూపూర్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా పెట్టి మళ్ళా ఇంకొకసారి ఫుల్ టర్మ్ ఎమ్మెల్సీ చేసినాడు. 2 సార్లు ఎమ్మెల్సీ, ఒకసారి ఎమ్మెల్యే టికెట్టు, 4.5 సంవత్సరం పైగా హిందూపూర్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ ఉన్న వ్యక్తి గురించి ఈ రకంగా మాట్లాడడం నిజంగా మంచి పద్ధతి అయితే కాదు. మైనార్టీల పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి మంచి అభిప్రాయం లేదు, ఆయన మైనార్టీలకు ఏం చేయలేదు అనేసి ఆయన పోతూ ఏదో ఒక రాయి వేయాలా, వేయకపోతే తెలుగుదేశంలో ఆయనకు గుర్తింపు రాదనో లేదు మరో ఆలోచనతోనో ఆయన మా నాయకులను విమర్శించేసేసి పోతూ అన్నాడు. మరి పోయినప్పుడు ఆయన మా పార్టీలో ఉన్నప్పుడు ఆయన చెప్పిన స్టేట్మెంట్లు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడుకును బాలకృష్ణకు మతిస్థిమితం లేదని, పవన్ కళ్యాణ్కు మతిస్థిమితం లేదని, ఇవన్నీ మీరు చూస్తూ ఉంటారు. దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం చంద్రబాబు నాయుడు అనేసి. మరి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం అన్న చంద్రబాబు ఈరోజు బెల్లమెట్లయినాడు. ఆ రోజు మా హిందూపూర్కి ఎవరో కూడా తెలియని వ్యక్తికి టికెట్ ఇచ్చి 2 సార్లు ఎమ్మెల్సీ చేసినటువంటి మా నాయకుడు అల్లమెట్లయినాడు అనేది నాకు తెలియట్లేదు. ఇవన్నీ నేను చెప్పిన మాటలు కాదు, ఇవి ఆయన చెప్పినవే. ఇవన్నీ కూడా ఆయన మాట్లాడినవి. ఇవన్నీ కూడా ఇంతేకాదు, ఇంకా బండలు ఇస్తాను. చంద్రబాబు నాయుడుని, బాలకృష్ణను, పవన్ కళ్యాణ్ని విమర్శించిన ఇక్బాల్ గారు విమర్శించినట్టు క్లిప్పింగ్స్ అంటే ఆ రోజు వాళ్ళు విలన్లా కనిపించినారు, ఈరోజు వాళ్ళు హీరోలాగా కనిపించినారు. మైనార్టీలకు స్వర్గీయ రాజశేఖర రెడ్డి కాలం నుంచి వాళ్ళ కొడుకు జగన్మోహన్ రెడ్డి, ప్రస్తుత ముఖ్యమంత్రి, మా పార్టీ అధ్యక్షులు, ఆయన వరకు వాళ్ళ బ్లడ్లోనే ఉంది మైనార్టీలకు ఏదో ఒకటి చేయాలి, ఏదో రకంగా వాళ్ళను దగ్గర పెట్టుకోవాలి.